వారం రోజుల తర్వాత తాడేపల్లికి జగన్ వచ్చారు. ఆయన్ని పలువురు పార్టీ ముఖ్య నేతలు కలిశారు. ఇవాళ సాయంత్రం గవర్నర్ను కలవనున్నారు మాజీ సీఎం జగన్. లిక్కర్ కేసులో ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది దానిపై ఉత్కంఠ నెలకొంది. అందులో భాగంగానే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు జగన్. తాజా పరిణామాలను గవర్నర్కు వివరించనున్నారు. వారం రోజుల తర్వాత తాడేపల్లికి చేరుకున్నారు జగన్. ఆయన్ని పలువురు పార్టీ ముఖ్య నేతలు కలిశారు. ఇవాళ సాయంత్రం గవర్నర్ను కలవనున్నారు మాజీ సీఎం జగన్. లిక్కర్ కేసులో ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది అన్నది ఉత్కంఠగా మారింది. అందులో భాగంగానే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు జగన్. తాజా పరిణామాలను గవర్నర్కు వివరించనున్నారు. ఇవాళ సాయంత్రం గవర్నర్ను కలవనున్నారు మాజీ సీఎం జగన్. ఆయన అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఎగ్జాక్ట్ గా ఏ టైంకి గవర్నర్ను కలవనున్నారు మాజీ సీఎం జగన్ అండ్ ఏ అంశాలను ఆయనకి వివరించే అవకాశం ఉంది? సౌజన్య, ఈరోజు సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి విజయవాడ వెళ్తున్నారు. అయితే ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు లిక్కర్ కేసుకు సంబంధించి సిట్లు ఇప్పటికే 13 మంది వైసీపీ అదేవిధంగా వైసీపీ అనుబంధ వ్యక్తులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరొక 12 మందిని అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసింది. అయితే ప్రస్తుతం వైసీపీ నేతలపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసులు వరుస పరిణామాల నేపథ్యంలో అటు లిక్కర్ కేసు సహా ఇతర అంశాలను కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వివరించే అవకాశం ఉంది జగన్. అయితే ప్రస్తుత పరిణామాలను మొత్తం ఆయనకు వివరించిన అనంతరం ఆయన తిరిగి తాడేపల్లి చేరుకున్నారు. అయితే ఆయన సతీమణి భారతి సహా ఆయన దగ్గర గవర్నర్ అబ్దుల్ నజీర్ దగ్గరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే గవర్నర్ పరామర్శ అనంతరం ఆయన ఎటువంటి విషయాలను మీడియాకు వెల్లడిస్తారా లేకపోతే తర్వాత చెప్తారనే విషయం మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు. అయితే ప్రస్తుతం అటు లిక్కర్ కేసులో సిట్టు దూకుడుతో పాటు ఇతర అంశాలను కూడా ఆయన అబ్దుల్ నజీర్ తో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఆయన వెంట పలువురు వైసీపీ నేతలు కూడా గవర్నర్ కలిసేందుకు వెళ్తారని సమాచారం అంతా ఉంది. అయితే ప్రధానంగా ఈ లిక్కర్ సహా ఇతర కేసులతో పాటు ఇతర ఏ అంశాలు చర్చిస్తారనే విషయంలో మాత్రం కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. సౌజన్య. Yes, Suresh, thank you. Thanks for the updates.